ఈ రోజుల్లో యూత్ అని అనుకోకుండా పెద్దవాళ్ళకి అని సంబంధం లేకుండా, వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా లైంగికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూత్‌లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దీనికి రీజన్స్ ఏంటి? దీనికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి అంశాలపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో ఉన్నారు. ప్రముఖ రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కమ్మిన శ్రీధర్ గారు. అంతేకాదు సార్ ప్రపంచవ్యాప్తంగా 11 వరల్డ్ రికార్డ్స్‌ని సాధించారు. అంటేనే ఆయన ఎక్స్‌పీరియన్స్ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమస్యలకి పరిష్కార మార్గాలు, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మ. డాక్టర్ గారు, యంగ్స్టర్స్‌లోనే ఎక్కువ సమస్యలు చూస్తున్నాం ప్రజెంట్ కాలంలో. మేబీ గతంలో మరి బయటకి రాలేదో లేవో తెలియదు కానీ ఇప్పుడు ఏజ్ కూడా సంబంధం లేదు. ఎందుకు పురుషుల్లో ఎక్కువగా లైంగికపరమైనటువంటి వంధత్వం సమస్యలు ఎందుకు వస్తున్నాయి? రీజన్ ఏంటి? జనరల్ 1950స్లో ఎవరికైనా సరే వంధత్వము లేక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం అని సైకియాట్రిస్ట్ దగ్గర పంపించేవాళ్ళు. తర్వాత ఏ ట్రీట్మెంట్ లేదు. ఒకవేళ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ద్వారా బాగా కాకపోతే ఇక అతను అంతే అని చెప్పి అతనికి పెళ్లి చేయకపోవడం, అంటే పెళ్ళి అయితే డైవర్స్ ఇప్పించడం చేసేవాళ్ళు. అంటే ఇదంతా కూడా సైకలాజికల్గా మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి మాత్రమే అనుకునేవాళ్ళు. కానీ తర్వాత ఇట్లా సైన్స్ అడ్వాన్స్ అయ్యిందో 1970 నుంచి ఆండ్రాలజీ అనే సబ్జెక్టు పురుషుల్లో ఉండేటువంటి వారి లైంగిక సామర్థ్యము దాని గురించిన పరిశోధనలు జరిగినాయి. అందులో తెలుసుకుంది ఏంటంటే మోర్ దాన్ 50%, 60 to 70% వరకు ఫిజికల్ కాజెస్ ఉంటున్నాయి. అంటే అతని శరీరంలో ఉండేటువంటి అనేక సమస్యలు గుర్తించలేకపోవడము, టెస్టులు లేకపోవడం వల్ల ఇంతవరకు అది ఎవరు కూడా ప్రస్తావించలేదు. కానీ ఎప్పుడైతే టెస్టులు వచ్చినాయో, ముఖ్యంగా ఎరెక్షన్ ప్రాబ్లము వంధత్వంకి 3 కారణాలు. ఒకటి ఆర్టరీజెనిక్, అంటే ఒక బ్లడ్ ఫ్లో రావడం వల్ల మనసు కనుక స్టిమ్యులేట్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో ఆ జెనిటల్ ఏరియాకి ఎక్కువగా వెళ్తుంది. నార్మల్ కంటే 16 రెట్లు ఎక్కువగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి స్పంజీ టిష్యూ, దాన్ని కార్పస్ క్యావర్నోజం అంటాం, అది బ్లడ్ కాలంతో నిండడం వల్ల స్ట్రాంగ్ అవుతుంది. బోనీ రిజిడిటీ అంట, ఒక బోన్ని ఎలా మనం వంచలేమో, ఓ లావాటి పెన్నుని మనం ఎట్లా వంచలేమో అలా అంత స్ట్రాంగ్ రావాలి. అలా వస్తేనే కరెక్ట్. సో ఎవరికైతే ఇన్ఫ్లో లేదో, బ్లడ్ ఫ్లో రావట్లేదు, దాన్ని ఆర్టీరియోజెనిక్ ఇంపార్టెన్స్ అంటారు. తర్వాత వచ్చినటువంటి ఆ బ్లడ్ కాలం కనీసం 20 minutes 30 minutes ఉండాలి. కొంతమంది 10 minutes ఉన్నా పర్లేదు, అడ్జస్ట్ అవుతున్నారు. కానీ వచ్చిన వితిన్ సెకండ్స్లోనే లేక 1 minute లోపలనే అది వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే కొన్ని సిరలు ఉంటాయి, వెయిన్స్ అని. ఆ వెయిన్స్ కంప్రెస్ అయ్యి వచ్చిన బ్లడ్ కాల్ని కొంతసేపు అలా ఉంచుకోగలగాలి. అది ఫెయిల్ అయినప్పుడు వచ్చిన బ్లడ్ ఫ్లో వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని వీనస్ లీక్ ఇంపార్టెన్స్ అంటారు. సో అది రెండవది. మూడవది న్యూరోజెనిక్ ఇంపార్టెన్స్. కొంతమందికి నరాల సంబంధ సమస్యలు ఉంటాయి, డయాబెటీస్ ఉంటుంది, వాళ్ళ కాళ్ళకు పుండ్లు అవుతుంటాయి, కాళ్ళకు సెన్సేషన్ సరిగా ఉండదు. తర్వాత కొన్ని న్యూరోపతి కండిషన్స్ ఉన్నాయి, B1, B6, B12 అనే విటమిన్స్ తగ్గినా సరే నరాలు సరిగా పనిచేయలేవు. కాబట్టి మనిషి స్టిమ్యులేట్ అవుతేనే ఇవన్నీ జరుగుతున్నాయి. స్టిమ్యులేషన్కి సంబంధించినటువంటి సెన్సేషన్స్ లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు అలా జరుగుతుంది. సో ఈ మూడిట్లో ఏదైనా డిఫరెన్షియేట్ చేయడానికి అనేక టెస్టులు ఉన్నాయి. సో జనరల్గా ఒక పురుషుడు వచ్చినప్పుడు అతనికి పీనైల్ డాప్లర్ స్టడీ చేస్తాం. డాప్లర్ స్టడీ అంటే రక్తనాళాల్లో వాటి డయామీటర్ కానీ వాటి ఫ్లో ప్యాటర్న్ కానీ మ్యాక్సిమం ఫ్లో ఎంత ఉండాలి అంటే 40 cm/s ఉంటే అది నార్మల్ పర్సన్ కింద వస్తుంది. అదే 20 cm తక్కువ వచ్చింది అనుకోండి, అది పార్షియల్ ఎరెక్షన్ ఫెయిల్యూర్. ఎవరికైనా సరే 10 cm/s కంటే తక్కువగా ఫ్లో ఉంటే అసలు వారికి ఎరెక్షన్ లేదు. సో ఇవన్నీ కూడా డాప్లర్ స్టడీ ద్వారా తెలుసుకుంటాం. తెలుసుకున్నాక ఒకవేళ ఆర్టరీజెనిక్ ఇంపార్టెన్స్ ఫ్లో సరిగా లేదు అంటే దాన్ని పెంచడానికి ట్యాబ్లెట్స్ వచ్చినాయి. ఈ నాళాలని రిలాక్స్ అవ్వడానికి, నాళాల నుండి కండరాలని కొద్దిగా రిలాక్స్ చేస్తే డయామీటర్ పెరుగుతుంది. డయామీటర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఫ్లో పెరుగుతుంది. ఫ్లో పెరిగితే గట్టితనం వస్తుంది. గట్టితనం కూడా ఎంత రావాలి? నార్మల్గా మన చేతికి బీపీ చూస్తే 120/80 mm ఉంటుంది. మనందరికి తెలుసు, కొంచెం పెరిగితే అయ్యో బీపీ వచ్చిందని ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఉదాహరణకు మన చేతిలో కానీ బ్రెయిన్లో కానీ 200/120 వచ్చింది అనుకుందాం బీపీ. అమ్మో ఇది చాలా ఎక్కువ ఉంది, ఇతనికి బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుందేమో, రక్తనాళాలు చిట్లతాయేమో, లేకపోతే హార్ట్ ఫెయిల్ అవుతుందేమో అనే ఫీలింగ్స్ ఉంటాయి. 300 వచ్చింది అనుకోండి బీపీ ఎవరికైనా, అది చాలా ప్రమాదకరం. ఎనీ టైమ్ హీ కెన్ కొలాప్స్. కాబట్టి అర్జెంట్గా అతను బీపీ తగ్గించడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి, ఐవి ఫ్లూయిడ్స్ ఉన్నాయి, రకరకాలు తీసుకొచ్చి నార్మల్ రేంజ్లో పెట్టి తర్వాత టాబ్లెట్స్ వాడతాం. దీని అర్థం ఏంటంటే మన బాడీ మొత్తంలో 300 mm కనుక మెర్క్యూరీ సిస్టాలిక్ ప్రెషర్ తట్టుకునే కెపాసిటీ లేదు. ఎందుకంటే ఉన్న నాళాలు బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ చాలా మీడియం సైజ్ వెసల్స్, వాటి కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అవి అవసరమైన ఫ్లో ఇస్తుంటాయి, కానీ ఎక్కువ ఫ్లోని పంపు చేస్తే మాత్రం అది తట్టుకోలేవు. కానీ స్పెషాలిటీ ఏంటంటే పీనియల్ ఆర్గాన్లో బ్లడ్ ఫ్లో ఎంత ఉండాలి ఎరెక్షన్ అప్పుడు అంటే 360 mm ఆఫ్ మెర్క్యూరీ. అంటే అంత స్ట్రాంగ్ బ్లడ్ ప్రెషర్ని అది మెయింటైన్ చేయగలుగుతుంది, తట్టుకోగలుగుతుంది. అది ఉంటేనే పని జరుగుతుంది. కాబట్టి ఆ రక్తనాళాలు కానీ అక్కడ ఉండేటువంటి కార్పస్ క్యావర్నోజం కానీ
అక్కడ ఆర్టీరియోల్స్ కానీ స్పైరిలర్ ఆర్టరీస్ అని అంటారు. ఇవన్నీ కూడా వెరీ స్పెషల్. ఎందుకంటే ఏ ఆర్గన్కైనా మన చెయ్యి ఉంది, చెయ్యికి ఎల్లప్పుడు ఒకే పరిమాణంలో ఉంటుంది. చెవి ఉంది, చెవి కూడా ఒకే పరిమాణం ఉంటుంది, అది పెరగదు. కానీ దిస్ పర్టికులర్ ఆర్గన్ హ్యాస్ గాట్ ఏ స్పెషల్ మెకానిజం. దాని సైజ్ పెంచుకోవచ్చు, స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు, డ్యూరేషన్ పెంచుకోవచ్చు. తర్వాత ఇదంతా ప్రక్రియ ముగిసిన తర్వాత నార్మల్ సైజ్కి వచ్చేయచ్చు. సో ఎంత అద్భుతం చూడండి. ఇది మనుషుల్లో ఉన్నటువంటి స్పెషల్ ఎరెక్టైల్ టిష్యూ వల్ల జరుగుతుంది. ఉదాహరణకు జంతువులు చూసుకుందాం. క్యాట్ ఉంది, పిల్లి కానీ కుక్క కానీ, లేకపోతే ఇంకా వేరే జంతువులు 4 కాళ్ళ మీద నడుస్తున్న అనేక ఉన్నాయి. సింహం ఉంది, లేకపోతే ఏనుగు ఉంది, ఒంటె ఉంది. ఇవి కూడా ప్రొక్రియేట్ చేస్తున్నాయి. వాటికి కూడా సంతానం కలగాలి, అవి కూడా కలుస్తుంటాయి. మరి వాటికి ఈ టిష్యూ ఉందా అని ఆలోచిస్తే లేదు. మరి అంతంత పెద్ద యానిమల్స్ ఎలా కలవగలుగుతున్నాయి? గట్టితనం లేకపోతే ఎలా పాసిబిలిటీ ఉంటుంది? వేల్ అనేది మీకు తెలుసు, తిమింగలం ది బిగ్గెస్ట్ మ్యామల్ ఇన్ ద యూనివర్స్. మ్యామల్ అంటే క్షీరదాలు, పాలిచ్చేటువంటి సంతతి. అది 5,000 కిలోలు ఉంటుంది. దాని పీనల్ ఆర్గాన్ ఒక 2 మీటర్లు ఉంటుంది. 2 మీటర్లు అంటే మనం ఊహించుకోవచ్చు, ఇక్కడి నుంచి వెళ్తే ఆ గోడ వరకు వెళ్ళిపోతుంది. మరి దాన్ని గట్టిగా ఉంచడం ఇంపాసిబుల్. అవి ఎక్కడ ఉంటున్నాయి? నీళ్ళలో ఉంటున్నాయి. ఆ నీళ్ళల్లో పోతుంటే తన పార్ట్నర్ ఎత్తుక్కోవాలి. దాన్ని ఏ విధంగా పెనిట్రేట్ చేస్తారు? అది కష్టమైన పని. దానికి వచ్చే సెమెన్ ఆల్మోస్ట్ 2,000 లీటర్లు. ఆ 2,000 లీటర్లు అందులో జొప్పించాలంటే దానికి కావాల్సిన ఒక స్ట్రాంగ్ ఒక కాండ్యూట్ ఉండాలి. ఒక ట్యూబ్ లాంటిది ఉంటే ఇట్ కెన్ ట్రాన్స్ఫర్. అలా చేయడానికి భగవంతుడు ఏం చేశాడంటే వాటికి 2 మీటర్ల ఆర్గాన్లో 1.5 మీటర్ బోన్ ఉంటుంది గట్టితనం కోసం. ఆ బోను ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. బోన్ చిన్నది కాదు కదా. సో వాటన్నిటికీ ప్రిమిటివ్ ఎరెక్టైల్ టిష్యూ ఉండడం వల్ల అందులో బోన్ ఉండేది. ఆ బోన్ పేరు ఆస్ పీనిస్ అంటారు. ఎలాగైతే మనకు చేతిలో బోన్ ఉంది, కాళ్ళలో బోన్ ఉంది, అట్లా ఆర్గాన్లో బోన్ ఉన్నటువంటివి ఇవన్నీ మ్యామల్స్లో ఉంది ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. సో అందుకే మీరు గమనిస్తే జంతువులు ఎప్పుడు పడితే అక్కడ ఏ పార్ట్నర్ లాయల్టీ లేదు, ఏమి లేదు, వాటికి తోచితే పార్టిసిపేట్ చేయగలుగుతున్నాయి. మరి వాటికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా? అవి కూడా ఫెయిల్ అయిపో పిల్లలు కనలేక బాధపడుతున్నాయి, అట్లా లేదండి. వాటికి బోన్ ఉంది, బోన్ మీద ఒక సాఫ్ట్ టిష్యూ కవరింగ్ ఉంది. వాటికి స్టిమ్యులేట్ అయినప్పుడల్లా పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల ఏ సంతతి అంతరించిపోలేదు. ఉదాహరణకు ఏనుగు ఉంది. ఏనుగు మనం చూస్తుంటాం, పెద్ద కాళ్ళు ఉంటాయి, అది పెద్ద హైట్గా కనబడదు. దాని పొట్ట నేల దగ్గరే ఉంటుంది, హైట్ వీపు చాలా హైట్లో ఉంటుంది. మరి అది ఎట్లా పార్టిసిపేట్ చేస్తుంది? అంత పెద్ద యానిమల్, హ్యూజ్ యానిమల్ అని అంటే దాంట్లో ఒక సిస్టమ్ ఉంది. అదేంటంటే దానికి ఒక వరలాగా ఉంటుంది. ఒక ఖడ్గంకి వర ఎట్లా ఉంటుంది అట్లా అది ఆ వరని లోపల ఆల్మోస్ట్ లోపల తీసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రం దాన్ని జార విడిచి పార్టిసిపేట్ చేసి మళ్ళీ లోపల తీసేసుకుంటుంది. దానికి ఉన్న బోను స్ట్రెంగ్త్ ఇస్తుంది. దానికి ఉన్నటువంటి ఒక అమెరికా ఏదైతుందో ఒక సాఫ్ట్ టిష్యూ లాగా పైకి లాగేస్తుంది. సో ఒంటె కూడా అలా ఉంది. ప్రతి యానిమల్కు ఇది చూసి మేము సర్ప్రైజ్ అయ్యాము. ఈ బోన్ పేరు బ్యాక్యులం అని పెట్టారు. బ్యాక్యులం అనేది ఒక స్పెషల్, మనకు లేదు. మనందరికీ 206 బోన్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి లాంగ్ అన్ని కలిపి. కానీ వాటి ఉన్న వీటిల్లో ఒక ఎక్స్ట్రా బోన్ ఉంది, అదే బ్యాక్యులం. ఈ బ్యాక్యులం గురించి ఎట్లా తెలిసింది అని గమనించి చూస్తే పాతకాలంలో ఎప్పుడైనా సరే కొన్ని యానిమల్స్ ఫైట్ చేస్తుంటే వాటికి కూడా పార్ట్నర్ జెలసీ ఉంటుందండి. ఒక కుక్క ఉంది, దాని పార్ట్నర్ ఉంది, కలిసి ఉంటుంటాయి. బయట నుంచి ఏదో కుక్క వచ్చి దాన్ని చేయడానికి ట్రై చేస్తే ఊరుకోదు, అది కొట్లాడుకుంటాయి. అయితే ఆ టైంలో ఫస్ట్ ఏం చేసేది ఏంటంటే వచ్చింది దేనికి కలవడానికి వచ్చింది కాబట్టి దాని పీనల్ ఆర్గన్లో బోన్ ఇరగొట్టేసేస్తే ఇక అదేం చేయలేదు అని ఫస్ట్ టార్గెట్ దాన్ని ఇరగొట్టేసేవాడిని. ఏది బలమైనటువంటి కుక్క ఉంటే అది వీక్ దాన్ని విరగొట్టేసేస్తే ఆ బ్యాక్లో విరుగుతుంది, దానికి ఫ్రాక్చర్ అవుతుంది, అది వెళ్ళిపోతుంది. అది మళ్ళీ కొంతకాలానికి న్యాచురల్గా కూడా హీల్ కావచ్చు, ఎందుకంటే అది ఆల్రెడీ ఉరలో ఉంది, ఒక ఇరుగుతుంది అంతే. కాబట్టి దానికి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్లు, దానికి స్ప్లింట్ కట్టడాలు, సిమెంట్ పట్టీలు ఏమి లేవు.